నమస్కారం. ఓ పక్క ఒక దేశం కనుమరుగై మరో పక్క ఇంకో కొత్త దేశం పుట్టింది, అది కేవలం 13 రోజుల్లో. అసలు ఇది ఎలా సాధ్యమైంది? 1971 నాటి భారత-పాకిస్తాన్ యుద్ధం వెనుకున్న ఆ కీలకమైన సంఘటనలేంటో మన సోర్స్ మెటీరియల్ ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం. మన సోర్స్ మెటీరియల్ ఈ మొత్తం కథను ఎలా మొదలు పెడుతుందంటే ఒక చిన్న నీతి కథలాగా అనమాట. ఒక పులి, ఒక గొర్రె, వాటికి అండగా ఉన్న కొన్ని పెద్ద పెద్ద స్నేహితులు. ఇక్కడ పులి అంటే ఎవరో కాదు, ఇండియా. మరి గొర్రె పాకిస్తాన్. చూసారా, ఈ చిన్న పోలికతోనే ఈ మొత్తం యుద్ధ కథకొక రకమైన పునాడి పడింది. ఇక్కడొక మాట చూడండి, ఇద్దరు కొట్టుకుంటే అది యుద్ధం, అదే చాలామంది కలిసి ఒకరిమీద పడితే దాన్ని దండయాత్ర అంటారు. మన సోర్స్లో చెప్పిన ఈ మాట చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఈ గొడవ కేవలం ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగింది కాదు, ఇందులో పెద్ద పెద్ద ప్రపంచ శక్తులు కూడా దూరి ఒక్కో పక్షం వైపు నిలబడ్డాయన్మాట. సరే, ఇక అసలు కథలోకి వెళ్దాం. అంటే ఈ గొడవంతా ఎక్కడ మొదలైందో అర్థం చేసుకోవాలిగదా. ముందుగా 1971 నాటి పాకిస్తాన్ లోపల అసలు సమస్య ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, అప్పటి పాకిస్తాన్ అంటే మనం అనుకుంటున్నట్లు ఒకే ప్రాంతం కాదు, ఒకదానికొకటి సంబంధం లేకుండా మధ్యలో మన దేశం ఉండి రెండు వేరువేరు ముక్కలుగా ఉండేది. అంటే వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్. వెస్ట్ వాళ్ళదేమో పొలిటికల్ పవర్ అంతా, మాట్లాడేది ఉర్దూ. మరి ఈస్ట్ పాకిస్తాన్ జనాభాలో వాళ్లే ఎక్కువ, కానీ వాళ్ల భాష బెంగాలీ. ఈ భాష, ఈ కల్చర్, ఈ తేడాలే అస్సలైన సమస్యకు కారణమయ్యాయి. రాబోయే పెద్ద తుఫానుకు ఇదే నిప్పు పెట్టిందనమాట. మరి టెన్షన్స్ అన్నీ ఒక్కసారిగా బద్దలయ్యాయి. ఎప్పుడంటే ఒక ఎలక్షన్ తర్వాత. ఆ తర్వాత జరిగిన సైనిక చర్య చాలా దారుణంగా ఉంది. అదేంటంటే 1970లో పాకిస్తాన్ చరిత్రలోనే మొదటిసారిగా జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. రిజల్ట్స్ వచ్చాయి. తూర్పు పాకిస్తాన్కి చెందిన అవామీ లీగ్ పార్టీకి క్లియర్ మెజారిటీ వచ్చింది. అంటే రూల్స్ ప్రకారం వాళ్లే పవర్లోకి రావాలి. కానీ వెస్ట్ పాకిస్తాన్లో ఉన్న లీడర్షిప్ మేం పవర్ ఇవ్వం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసింది. డెమోక్రసీని పక్కన పెట్టేశారు. సహజంగానే తూర్పు పాకిస్తాన్లో పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యాయి. దానికి సమాధానంగా పాకిస్తాన్ ఆర్మీ ఆపరేషన్ సర్చ్ లైట్ పేరుతో ఒక మిలిటరీ ఆపరేషన్ మొదలుపెట్టింది. మన సోర్స్ ప్రకారం ఇది మామూలు అణిచివేత కాదు, అత్యంత భయంకరమైన హింస. ఈ దారుణమైన హింస వల్ల ఏం జరిగిందంటే ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మానవతా సంక్షోభాల్లో ఒకటి మొదలైంది. ఏకంగా 1 కోటి మంది, అవును 10 మిలియన్ల మంది ప్రాణాలు కాపాడుకోవడానికి సరిహద్దు దాటి ఇండియాలోకి వచ్చేశారు. అప్పుడు ఇక ఇది పాకిస్తాన్ ఇంటర్నల్ ప్రాబ్లంలాగా లేదు, డైరెక్ట్గా ఇండియా మీద పడింది. సో ఈ సిచ్యువేషన్లో ఇండియా ఇక చూస్తూ ఊరుకోలేదు. వాళ్ళు డైరెక్ట్గా ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ల మిలిటరీ స్ట్రాటజీలేంటి, అదంతా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇందిరాగాంధీ వెంటనే యాక్షన్ తీసుకోవాలననుకున్నప్పుడు ఆర్మీ చీఫ్ షామ్ మానేక్షా ఒక మాట చెప్పారు. ఇప్పుడు యుద్ధానికి వెళ్తే ఓడిపోతాం, నేను చెప్పినట్లు చేస్తే గెలుపు నాది, హామీ అని. ఎందుకలా అన్నారు? ఆయన స్ట్రాటజీ ఏంటంటే వింటర్ వరకు ఆగాలి. అప్పుడు హిమాలయాలు మంచుతో కప్పబడి ఉంటాయి కాబట్టి పాకిస్తాన్కు సపోర్టుగా చైనా రాలేదు. చూసారా, సరైన టైం కోసం వెయిట్ చేయడమే ఇక్కడ అతిపెద్ద యుద్ధవ్యూహమయ్యింది. ఇక ఫైనల్గా డిసెంబర్ 3వ తేదీన పాకిస్తానే ముందుగా ఇండియా ఎయిర్ఫీల్డ్స్పై దాడి చేసింది. అంతే, ఇండియా యుద్ధం ప్రకటించింది. అప్పటికే రెడీగా ఉన్న ప్లాన్ను ఒక్కసారిగా యాక్టివేట్ చేసింది. భూమిమీద, ఆకాశంలో, సముద్రంలో 3 వైపుల నుంచి ఒకేసారి కౌంటర్ అటాక్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఇండియా వాడినొక బ్రిలియంట్ ఫైటింగ్ టెక్నిక్ గురించి చెప్పుకోవాలి. అదే లోంగేవాలా యుద్ధం. ఇక్కడ కేవలం 120 మంది ఇండియన్ సోల్జర్స్ ఉన్నారు. వాళ్ల మీదికి ఏకంగా 2000 మంది పాకిస్తానీ సైనికులు, ట్యాంకులతో వస్తున్నారు. వీళ్ళేం చేశారంటే వాళ్ల దారిలో 2 వరుసల యాంటీ ట్యాంక్ మైన్స్ పెట్టారు. 3వ వరుసలో నిజమైన మైన్స్ కాకుండా జస్ట్ ఇసుక బస్తాలు పెట్టి అదొక పెద్ద మైన్ఫీల్డ్ లాంటి భ్రమ కల్పించారు. అంతే, పాకిస్తాన్ ట్యాంకులు అక్కడే ఆగిపోయాయి. ఎయిర్ సపోర్ట్ వచ్చే వరకు వాళ్లను కదలకుండా కట్టడి చేశారు. స్మార్ట్ కదూ? ఒకవైపు భూమిమీద లొంగేవాలాలో ఈ సీన్ నడుస్తుంటే మరోవైపు సముద్రంలో ఇండియన్ నేవీ ఇంకో మాస్టర్ స్ట్రోక్ వేసింది. ఆపరేషన్ ట్రైడెంట్ పేరుతో పాకిస్తాన్ నేవీకి హెడ్ క్వార్టర్స్ లాంటి కరాచీ పోర్ట్పై మెరుపుదాడి చేసింది. ఆ ఒక్క దెబ్బతో పాకిస్తాన్ నేవల్ పవర్ని ఆల్మోస్ట్ జీరో చేసేశారు. ఇక పాకిస్తాన్ పరిస్థితి
అన్ని వైపులా దెబ్బమీద దెబ్బ తెగిలి దారుణంగా తయారైంది. అప్పుడే ఈ గొడవలోకి ప్రపంచంలోనే పెద్దన్నలు ఎంటరయ్యారు. సీన్ ఒక్కసారిగా మారిపోయింది. పాకిస్తాన్ను కాపాడటానికి అమెరికా తన పవర్ఫుల్ యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ను, యూకేయేమో హెచ్ఎంఎస్ ఈగిల్ను బంగాళాఖాతంలోకి పంపించాయి. ఇక మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టే అనందరూ అనుకున్నారు. కాని అక్కడే ఇంకో ట్విస్ట్. ఇండియాకు అండగా అప్పటి సోవియట్ యూనియన్ అంటే రష్యా తన న్యూక్లియర్ సబ్మెరైన్లను, యుద్ధనౌకలను పంపించి అమెరికా, యూకే ఫ్లీట్లకు అడ్డుగా నిలబడింది. ఆ సముద్రంలో పరిస్థితి ఎలా మారిపోయిందంటే ఒకరినొకరు ఎదుర్కొంటూ నిలబడ్డారు. అప్పుడు బ్రిటిష్ వాళ్లు అమెరికన్ ఫ్లీట్కి పంపిన ఒక రేడియో మెసేజ్ని ఇంటర్సెప్ట్ చేశారు. ఆ మెసేజ్ ఏంటంటే, "సార్, మనం ఆలస్యం చేశాం, రష్యన్లిక్కడికొచ్చేశారు." అంతే. పరిస్థితి వాళ్ల చేతులు దాటిపోయిందని అర్థమైపోయింది. సో ఈ పెద్ద దేశాల జోక్యం ఫెయిల్ అయిపోయింది. ఇక యుద్ధం చివరి అంకానికి చేరుకుంది. అది తూర్పు పాకిస్తాన్ గడ్డమీద. ఇండియన్ ఆర్మీ అక్కడి లోకల్ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ముక్తీ బాహినీతో కలిసి తూర్పు పాకిస్తాన్ రాజధాని అయిన ఢాకాను నలువైపుల్నుంచి చుట్టుముట్టింది. దీంతో లోపలున్న పాకిస్తాన్ ఆర్మీకి బయటకు వెళ్లడానికి దారిలేదు, తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. ఇక వాళ్ల ముందున్న ఒరే ఒక ఆప్షన్ సరెండర్ అవడం. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఇది మామూలు సరెండర్ కాదు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చరిత్రలో జరిగిన అతిపెద్ద మిలిటరీ సరెండర్ ఇది. ఏకంగా 90,000 మంది పాకిస్తానీ సైనికులు వాళ్ల ఆయుధాలను కిందపడేశారు. చూడండి, కేవలం 13 రోజులు. ఈ 13 రోజుల్లో జరిగిన యుద్ధం సౌత్ ఏషియా మ్యాప్నే మార్చేసింది. బంగ్లాదేశ్ అనే ఒక కొత్త దేశం పుట్టింది. మరి దీని నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? ఇదొక మిలిటరీ గెలుపు మాత్రమే కాదు. ఒక జాతి తన గుర్తింపు కోసం ఎలా పోరాడింది, సరైన టైంలో సరైన వ్యూహం ఎంత ముఖ్యం, అలాగే గ్లోబల్ పాలిటిక్స్లో దేశాల మధ్య సంబంధాలు ఒక దేశ భవిష్యత్తును ఎలా శాసిస్తాయో చెప్పే ఒక అద్భుతమైన చారిత్రక పాఠం.